ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా. 2 ఏళ్లు అవుతున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావడం లేదు. విచారణను త్వరగా ముగించాలి, దోషులకు శిక్ష పడాలి. 2 ఏళ్లు అవుతున్నా సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు. చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి. గుంట నకలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తానని కవిత చెప్పారు. బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో